హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. ఈ ఛానల్ ద్వారా టీచర్లకు, ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నికలకు సంబంధించి ఉద్యోగులైతే మరో సంచలన నిర్ణయం ప్రకటించారు ఫ్రెండ్స్. దానికి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చిన వారికి వచ్చే ఎన్నికల్లో ఉద్యోగుల మద్దతు ఉంటుందని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్పీ మనోహర్ కుమార్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం విజయవాడలోని యూటీఎఫ్ హాల్లో సంఘం ఎన్టీఆర్ జిల్లా కార్యవర్గ సమావేశం తీర్మానించింది. ఇప్పటికే రాష్ట్రంలో సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్లు పాత పెన్షన్ పథకం అమలు చేస్తామని హామీ ఇచ్చాయన్నారు. సంఘం రూపొందించిన ఓట్ ఫర్ ఓపీఎస్ బుక్లెట్ను ఆవిష్కరించారు. మనోహర్ కుమార్ మాట్లాడుతూ, ఓపీఎస్ పునరుద్ధరిస్తామని గత ఎన్నికల ముందు హామీ ఇచ్చిన వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత జీపీఎస్ పేరుతో ఉద్యోగులను మోసం చేసిందని దుయ్యబట్టారు. యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుందరయ్య మాట్లాడుతూ, 12వ పీఆర్సీ కమిటీ నివేదిక వచ్చేలోపు ఉద్యోగులకు ఆనవాయితీ ప్రకారం 30% మధ్యంతర భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత పీఆర్సీలో జరిగిన నష్టాన్ని పూడ్చాలని కోరారు. డిఎస్సి 2024లో పెట్టిన అప్రెంటిస్ విధానాన్ని రద్దు చేయకపోతే మళ్లీ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని జిల్లా అధ్యక్షుడు కె శ్రీనివాసరావు హెచ్చరించారు. అలాగే ఉద్యోగులకు హెల్త్ కార్డుల ద్వారా ఇచ్చే వైద్య చికిత్స ఖర్చును 20 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. సో ఫ్రెండ్స్, వచ్చే ఎన్నికల్లో పాత పెన్షన్ పథకాన్ని ఎవరైతే పునరుద్ధరిస్తామని హామీ ఇస్తారో వాళ్ళకే ఉద్యోగుల మద్దతు ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.